హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద సింప్లీ శ్రవంతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మెంతికూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండీ తీసుకుని ఆ బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు. నా దగ్గర మెంతులు లేవు అందుకనే వేయలేదు. మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించాలి. పచ్చిమిరపకాయలు బాగా వేసాక ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. దీన్ని బాగా వేయించుకోవాలి. ఎప్పుడు మెంతికూర పప్పు లేకపోతే మేతి చమన్ కర్రీ ఇలాంటివి కాకుండా మెంతికూరతో ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇవి బాగా వేగాక ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాక ఎండుమిరపకాయలు కూడా బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత మనం మెంతికూర బాగు చేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అది కూడా వేసేసి ఫ్రెష్ మెంతికూర కూడా వేసేసి దాని మీద కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టి ఒక్క 7 minutes మగ్గించండి చాలు. ఈ మెంతికూరలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గరగా అయిపోతుంది. నేను ఇక్కడ ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను. మీరు చేసేదాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ అన్నీ మాకు సరిపడా అంతా తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. దీన్ని బాగా వేపాలి. ఎంత బాగా వేగితే అంత చేదు పోతుంది దాంట్లోంచి. అప్పుడు మీకు రుచిగా చాలా బాగుంటుంది. చింతపండు నానబెట్టేసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. మీకు త్వరగా నానిపోతుంది చింతపండు. శుభ్రంగా నానిపోయిన తర్వాత చింతపండు బాగా వాటర్ తీసుకుని చింతపండు పులుసు తీసుకుని ఆ చింతపండు పులుసు ఈ వేగిన మెంతికూర దాంట్లో వేసేయండి. ఇగో ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుంటే అది బాగా మరిగి అందులో ఉన్న చేదు మొత్తం పోతుంది. ఇది ఇప్పుడు శుభ్రంగా చింతపండు రసం ఈ మెంతికూరకు అంతా పట్టి దాని ఉన్న చేదు మొత్తం పోతుంది. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే పక్కన వరిపిండి అంటారు కదా, అదే బియ్యం పిండి. ఆ బియ్యం పిండిని కొంచెం తీసుకుని అది కొంచెం వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ చింతపండు నీళ్ళు మరిగిన తర్వాత కొంచెం ఇందులో మీకు కావాల్సినంత వాటర్ పోసుకోండి. నేనైతే 3 members చేశాను మెంతికూర పులుసు. దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ కూడా బాగా మరిగిన తర్వాత మనం పక్కన బియ్యపిండి చెప్పాను కదా, ఈ బియ్యపిండిలో వాటర్ వేసుకుని కొంచెం కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపల అక్కడ మరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పులుసులోకి మెంతికూర పులుసులోకి టేస్ట్ ఏంటంటే నువ్వుపప్పు పొడి, నువ్వుల పొడి అంటారు కదా, అది మనం ఒక పోపు గరిటె తీసుకుని అందులో కొంచెం నువ్వులు డ్రైగా వేయించేసి అది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పొడి చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ వరిపిండి వేసేస్తాం కదా, ఇది వేసిన తరువాత అది వేయండి. అది అసలు ఇది పులుసుకి అసలైన టేస్ట్ ఏంటంటే ఆ నువ్వుల పొడి అసలైన టేస్ట్. ఇందులో ఆవు కూడా పెట్టుకుంటారు. ఆవు పెట్టుకుని ఆ నువ్వుల పొడి వేస్తే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మెంతికూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీని కాంబినేషన్ ముద్దపప్పు.
దీన్ని కాసేపు ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టండి. ఇది నిన్నటి వ్లాగ్. నిన్న నాకు పోస్ట్ చేయడం కుదరలేదు, ఎందుకంటే మా అమ్మ, నాన్న, మా చెల్లి, మా అమ్మగారు వచ్చారు. సో అందుకని నిన్న కొంచెం పనికి పోస్ట్ చేయడం కుదరలేదు. అందుకని శ్రీరామనవమి రోజు పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఈరోజు స్పెషల్ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. నేను ఇప్పుడు వేసాను కదా, ఆ పౌడరే నువ్వు పౌడరు నా దగ్గర ఎప్పుడు ఉంటుంది ఇంట్లో. మేము కొంచెం నువ్వులు ఎక్కువ బాగా కన్జ్యూమ్ చేస్తాం. ఆ నువ్వుల పొడి వేసిన తర్వాత ఒక పొంగు రానివ్వండి పులుసుని. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. నాకు ఇది చేయడం ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. చాలా సింపుల్ అయిన రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.